నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గ్రామీణ రహదారులను ప్రధాన రహదారులతో అనుసంధానం చేస్తామన్న యనమల దివ్య. కృష్ణాపురం టు ఎల్లయ్యపేట కొత్త రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే. రాజమండ్రిలో ఎంటర్‌ప్రెన్యూర్ సమిట్ పోస్టర్ను ఆవిష్కరించిన సిటీ ఎమ్మెల్యే. యువతకు భవిష్యత్తు చూపిస్తామన్న ఆదిరెడ్డి. కాకినాడ జిల్లాలో పొట్టి శ్రీరాములు జయంతి. అట్టహాసంగా ఆర్యవైశ్యుల నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం. విజయనగరంలో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు ఫోకస్. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సబ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. గ్రామీణ రహదారులను ప్రధాన రహదారులతో అనుసంధానం చేస్తామని ప్రభుత్వ విప్ యనమల దివ్య చెప్పారు. తొండంగి మండలంలో 3 గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించేలా సుమారు 3 కోట్ల రూపాయలతో కృష్ణాపురం నుంచి ఎల్లయ్యపేట వరకు R&B నిర్మించే కొత్త రోడ్డుకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సీనియర్ నేత యనమల రాజేష్లతో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుని నియోజకవర్గంలో అన్ని రహదారులను ఆధునీకరించి ఎందుకు రహదారులు భవనాల శాఖ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. అంతకుముందు ఎంపీ, ఎమ్మెల్యేలకు పంపా ప్రాజెక్టు చైర్మన్ బైరవర్జుల చందు, కందా వెంకటేశ్వరరావు, వెన్నా మురళి, కందా సతీష్, మాకినీడు భారతి, పెయ్యల సూరిబాబు, డొక్కుమల్ల బాబురావు, కందా రాము స్వాగతం పలికారు. మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, మండల జనసేన అధ్యక్షుడు బెండపూడి నాయుడు, తాటిపర్తి శ్రీనివాస్, బంటుపల్లి అన్వేష్, దూలం మురళి, కొయ్యా కేశవ్, కొయ్యా సూరిబాబు, యనమల గోవిందు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కృష్ణాపురం గ్రామంలో యనమల దివ్య గారు, ఎంపీ గారు కలిసి పొంత రోడ్డు ఎల్లయ్యపేట నుంచి కృష్ణాపురం నుంచి ఎల్లయ్యపేట దాకా ఉన్న పొంత రోడ్డు డెవలప్మెంట్ చేయడానికి, తార్ రోడ్డు వేయడానికి ఒక బృహత్తర కార్యక్రమం పూనుకున్నారు. ఈ కార్యక్రమం వల్ల రైతులు, 3 ఊర్ల ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆవిడ ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఎప్పుడూ ఆవిడకు రుణపడి ఉంటామని మేము తెలియజేసుకుంటున్నాం. ఈ 3 ఊర్ల ప్రజల్ని కూడా ఆవిడ రక్షించిన వాళ్ళు అయింది. ఈ రోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్డు అనేది 45 సంవత్సరాల బట్టి నుంచి ఎంతో మంది నాయకులు, ఎంతో మంది కార్యకర్తలు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ కళ నెరవేరలేదు. ఎందుకంటే నాకు కూడా తెలిసి ఈ రోడ్డు కోసం పర్సనల్ గా కూడా గత వైసీపీ గవర్నమెంట్ లో కూడా స్థానిక సర్పంచ్ కందా శ్రీగారి గారు వెళ్ళి అప్పుడు దార్శిక రాజా గారు కూడా 2-3 సార్లు అడగడం జరిగింది. అయినప్పుడు కూడా చేస్తా అంటూ కాలం గడిచిపోయింది, కానీ అవ్వలేదు. ఈ రోజుకి ఈ కళ ఈ విధంగా నెరవేరుతుందంటే దానికి చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే గతంలోనూ నేను, తొండంగి సర్పంచ్ గారు, కందా శ్రీగారి గారు ఒక పని మీద మన మాజీ మంత్రి గారు రామకృష్ణ గారికి వెళ్తే ఆయన ఏంటి 3 సర్పంచులు వచ్చారు, ఏం కావాలని అడిగితే మా వరకు మా పంచాయతీలు మా నిధులు అడగడం జరిగింది. ఈయన మాత్రం కందా శ్రీగారి గారు మాకు ఖచ్చితంగా మరి ఎప్పటి నుంచో మా కోరికండి, కృష్ణాపురం నుంచి ఎల్లయ్యపేట వరకు రోడ్డు మాత్రం ఎలాగైనా వేయాలి అని చెప్పడం జరిగింది. ఆ టైంలో కొంచెం భారీ బడ్జెట్ దానికి ఖచ్చితంగా నేను మాటిస్తాను, వేయడం అయితే జరుగుతుంది, కానీ కొంచెం సమయం పడుతుందని చెప్పారు. కానీ ఒక సంవత్సరం లోపలనే మనకి 3.5 కిలోమీటర్లు ఉన్నా కానీ 3 కోట్ల రూపాయలతోటి ఇంత వెచ్చించి అంత భారీ బడ్జెట్ పెట్టడం అనేది చాలా సంతోషకర విషయం. దాని ప్రత్యేకంగా మా మండలం నుంచి యనమల రామకృష్ణ గారికి, అలాగే దివ్య గారికి, యనమల రాజేష్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే ఈ యొక్క రోడ్డు వేయడం వల్ల ఒక 5 గ్రామాల రైతులు కూడా ఉపయోగపడుతుంది. ముసలాపేట కానీ, ఎల్లపేట కానీ, అలాగే కృష్ణాపురం కానీ చాలా మంది రైతులకు. ఎందుకంటే ఈ రోడ్డు పక్కనే ఉన్న ఎంతో మంది వ్యవసాయానికి వచ్చేటప్పుడు కానీ ఆడవాళ్ళు అక్కడ కాలువ దాటేటప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఇన్ని కోట్లు కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని 2 కోట్లు రిలీజ్ చేసి ప్రత్యేకంగా దీనికి రోడ్డుని ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దీనికి ఎంతో మంది కృష్ణాపురం కానీ, లేదా ముసలాపేట కానీ, ఎల్లపేట కానీ ఈ నాయకుల యొక్క కష్టపడుతున్నా ఈ రోజు రోడ్డు అవడం జరుగుతుంది. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఈ పంచాయతీ సర్పంచ్ గారికి, ఇక్కడ వచ్చిన నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే దీనికోసం చొక్కా ప్రజలు కూడా మండల ప్రెసిడెంట్ ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున ఈ రోడ్డు కార్యక్రమం చేసినటువంటి మన యనమల దివ్య నారాయణ గారికి, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రోడ్డు రమారని 30 సంవత్సరాల కిందట మా పెద్ద యనమల రామకృష్ణ గారు గ్రావెల్ రోడ్డు వేశారు. అప్పటి నుంచి మళ్ళా రోడ్డు అంటే వేయడం జరగలేదు.
జంతువులు కలిసిపోయి చాలా రైతులు ఇబ్బంది పడి చాలా ఆశించడానికి గురవుతున్నారు. అంటే ఈ రోడ్డు మధ్య 3 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఈ రోడ్డు లేకపోవడం వల్ల ఈ రైతులైతేనే ఈ చుట్టుపక్కల గ్రామాలు 5 గ్రామాల ప్రజలైతేనే అగ్ని నుంచి రావాలంటే 7 కిలోమీటర్లు తిరిగి రావాల్సి ఆటోలు పెట్టుకుని తిరిగి రావాల్సి వస్తుంది. దాని గురించి ఎంతో దుస్థితి భరించి ఎన్నో ఇబ్బందులు గురయ్యి నారాయణ గారు నెగ్గిన వెంటనే మా ఊర్లో మీటింగ్ కండక్ట్ చేస్తా ఆ మీటింగ్ లో అడగడం జరిగింది. అడిగిన వెంటనే ఆమె స్పందించి ఈ రోడ్డు మాకు రమరమి 3 కోట్లతో ఈ రోడ్డుని శాంక్షన్ చేశారు. ఆవిడికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆవిడని ఎప్పుడు కూడా ఆవిడికి మేము ఓట్లు వేసి నెగ్గించి ఆవిడ ఇంకా ఉన్న స్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. యనమల రామకృష్ణ గారు, ప్రస్తుత శాసనసభ్యులు గారు యనమల దివ్య గారు, రాజేష్ గారు, రామకృష్ణ గారిని ఈ రోడ్డు కోరగా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. అంటే గ్రాంట్ నుంచి నిధులు ఇవ్వడం చేశారు. ఇంతటి చక్కటి కార్యక్రమం మనం చేసుకున్నందుకు మనందరికీ యువతే మన భవిత భవిష్యత్తు తరాలకు భవిష్యత్తు కల్పించాలనే యోచనతో వచ్చే నెల 21వ తేదీన రాజమండ్రి ఎంటర్‌ప్రెన్యూర్ సమిట్ 2025 నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. హోటల్ లాస్పిన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సమిట్ కు సంబంధించిన పోస్టర్ను విద్యాశాఖ అధికారులు, విద్యా సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ డే పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాల యువత భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఈ సమిట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమ సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. యువత కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటికే డిఎస్సి, కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. నా వంతు కృషి అనడానికి ఇది ఒక కార్యక్రమం. అనేక మంది అడుగుతూ ఉంటారు మా ఆఫీస్కి వచ్చి, ఉద్యోగం కల్పించండి అని అడుగుతూ మేము కూడా 10 మందికి ఉద్యోగాలు కల్పించాలని ఒక ఆలోచన ఉంది మాలో. ఆ ఆలోచనకి ప్రోత్సాహాలు అందట్లేదు. ప్రోత్సాహం అందించేవారు ఉంటే చాలా బాగుంటుందని అనేక సందర్భాల్లోనే మాతో చర్చించిన పరిస్థితులు గుర్తు చేసుకుంటున్నాను, మీకు తెలియజేస్తా ఉన్నా. సుపరిపాలన తొలిగడు కార్యక్రమంలో కూడా తిరుగుతున్నప్పుడు అనేవారు, ఉద్యోగమే ఎందుకు చేయాలి, నాకు కొన్ని వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ నా ఆలోచనలు కానీ ఆచరణలో పెట్టినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రీమ్లోనే వాళ్ళ ఆలోచనలు తెలియజేస్తున్నప్పుడు ఏంటి యువతలో ఎంత టాలెంట్ ఉందా, వాళ్ళలోని ఎంత స్కిల్ ఉందా, ఈ స్కిల్ని ప్రోత్సహించకపోవడం అన్నది మన తప్పే అవుతుంది కదా. ప్రభుత్వం అది గుర్తించే రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఇస్తూ ఉంది. ప్రభుత్వాలు చేసుకుంటూ వెళ్తాయి. కానీ ఎప్పుడూ లేని విధంగా శాసనసభ్యుడిగా ఒక అవకాశం ఇంత మెజారిటీ ఇచ్చినప్పుడు మనమేం చేసాం సమాజానికి అన్న ఆలోచన నుంచి పుట్టింది ఈ కార్యక్రమం. తప్పకుండా వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలని ఆలోచించాం. ఎందుకంటే నేను అనేక మంది పారిశ్రామికవేత్తల్ని, విద్యా సంస్థలు వాళ్ళందరినీ అడిగినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇలా కార్యక్రమం పెట్టాలి అని అంటే ఈ ఆలోచన వస్తుంది, ఆచరణలో చేయడం అనేది చిన్న విషయం కాదు. మీరు చేస్తున్న కార్యక్రమానికి తప్పకుండా మేము అందరూ సహకరిస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న పిల్లలతో మాట్లాడినప్పుడు కొంతమంది వాళ్ళలో ఉన్న టాలెంట్ వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు విద్యా సంస్థగా వాళ్ళ పరిధి చదివించడం, ఎగ్జామ్స్ పెట్టడమే. కానీ వాళ్ళు ఈ టాలెంట్ని ఎగ్జిబిట్ చేయడానికి, ఒక అవకాశం కల్పించడానికి, ఒక స్పాన్సర్తో మాట్లాడడానికి విద్యా సంస్థగా వాళ్ళ పరిధులు అనేది ఉంటాయి కొన్ని. కాబట్టి శాసనసభ్యుడిగా నేను చేయగలిగితే కొంతమంది నేను ఐడెంటిఫై చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ యొక్క ఆలోచనని ఆచరణలో పెట్టగలిగితే శాసనసభ్యుడిగా నేను యువతకి న్యాయం చేసిన వాడిని అవుతానని ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నా. ఇది ఓట్ గేమ్ పాలిటిక్స్ నేను ఆడట్లేదు. ఈ కార్యక్రమంలోని టాలెంట్ ఉన్న ఎవరైనా సరే రావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలో అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. స్కాన్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి, మీ యొక్క టాలెంట్ని ఎగ్జిబిట్ చేసుకోండి. ఓన్లీ రాజకీయమే చేయాలంటే నా రాజమండ్రి సిటీ నియోజకవర్గం 42 వార్డుల్లో ఉన్న వాళ్ళే రండి, అవకాశం కొట్టండి, ప్రైజ్ మనీ కొట్టండి అని చెప్పొచ్చు, పబ్లిసిటీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను పబ్లిసిటీకి దూరంగా ఉన్నా. ఎవరికైతే టాలెంట్ ఉందో ప్రతి ఒక్క
తొండంగి మండలం ఎల్లేపేటలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రభుత్వ విప్ యనమల దివ్య హాజరయ్యారు. ఇక్కడ ఎంపీ ల్యాండ్స్ 40 లక్షలతో నిర్మించనున్న ఫిషర్మెన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎంపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మరో 10 లక్షలు మంజూరు చేస్తామన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడా వెంకటరమణ, చొక్కా కాశీ, చొక్కా జగన్నాథం, కోడా అప్పలరాజు, కొండబాబు, సత్యనారాయణ, చొక్కా వరహాలు, రాజు, సత్తిపండు, ఎరిపల్లి గోపి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోడా వీరవెంకట లక్ష్మి, కారె జగన్నాథం, చొక్కా మహేశ్వరరావు, మెరుగు నాగరాజు, చిమ్మిలి శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే మత్స్యకారుల పెద్దలకు అందరికన్నా అన్ని సంఘాల వారికి కూడా నమస్కారం, ప్రత్యేక నమస్కారాలు. ఇవాళ ఎంతో మంచి శుభదినం మనకి. ఎన్నాళ్ళలో ఎదురు చూస్తున్న ఒక కమ్యూనిటీ హాల్ అనేది ఇవాళ మనం శంకుస్థాపన చేసుకుంటున్నాము. దానికి నిజంగా మనం కృతజ్ఞతలు ఎంపీ గారికి చెప్పాలి. వారిచ్చే ఫండ్స్ వల్ల మనం ఇవాళ మత్స్యకారులకు ఒక కమ్యూనిటీ హాల్ అనేది ఏర్పరచుకుంటున్నాము. మనం సముద్రంలో ఎంత కష్టాలు ఇచ్చినా గానీ ఎదురీదుతో అంత పట్టుదలతో ముందుకు సాగే మత్స్యకారులు ఒక యోధులు లాంటి వారు. ఇవాళ వారి కోసం మన కూటమి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన మత్స్యకారులకు అందిస్తుంది. చాలా మంచి ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు. జీపీఎస్ కానీ, డీజిల్ సబ్సిడీ కానీ, అలాగే ట్రాన్స్పోర్టర్లు కానీ, అలాగే మన వృద్ధి 20,000 పెంచడం కానీ, ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వం చేపడుతుంది. ఈ గురించి మత్స్యకారుల గురించి అలాగే మీ శ్రమ ఫలించాలని, మీ శ్రమకు తగిన గౌరవం మీకు అందించాలని వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు ఏర్పరచుకుంటున్నాం. ఇక్కడ మీ అందరూ కూడా సముద్రాన్ని మీరందరూ ఎంతగా అయితే నమ్ముకుంటారో మీ అందరినీ కూడా నేను మీ అందరినీ నమ్ముకున్నాను. మీ సముద్రం మనకి ఎంతో సంపదించి మనల్ని జీవిస్తుంది. అంతే జీవనలు మీరు నాకు మా కూటమి ప్రభుత్వానికి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అభివృద్ధి నా లక్ష్యం. మీరు ఎంతగానో మీ జీవితాల్లో ఎంతగానో అభివృద్ధి అయ్యి ముందుకు వెళ్ళాలని ముందుకు వెళ్ళి సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు తప్పకుండా మహాయామాన్ని కేసు చేశాం. అలాగే ఎంపీ గారికి నా స్పెషల్ రిక్వెస్ట్, స్మాల్ రిక్వెస్ట్, ఏదైతే 30 లక్షలు మీరు ఈ కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చారో అదనంగా ఇంకొక 20 లక్షలు వేస్తే వాళ్ళకి సెకండ్ ఫ్లోర్ కూడా వేసి వాళ్ళకి పర్మనెంట్ అన్నిటి గ్రామాలు కాబట్టి 33 సంఘానికి ఇంటి కూడా చొక్కాపల్లి గారిని ఈ గ్రామం నుంచి ప్రశ్నలు ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మా గ్రామం వస్తే కాదు అన్ని గ్రామాల యొక్క సపోర్ట్ తో మా స్థానిక శాసన సభ్యులు గారు గోపినాథ్ గారు, రామకృష్ణ గారు కూడా ఎంపీ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎంపీ గారు కూడా మా పార్లమెంట్ సభ్యులు కాబట్టి ఆయనకి మధ్యకారులు ఎక్కువ ఉన్నారు తెలంగాణ కాన్ఫరెన్స్ లో. ఆయన కూడా మా మీద ఎంతో అభిమానంతో ఎమ్మెల్యే అందరూ కలిపి ఈ మంచి కార్యక్రమం చేశారు కాబట్టి ఇంకా ముందు కూడా మత్స్యకార గ్రామాల్లో మా ప్రజలు చెప్పినట్టుగా ఇంకా పులి మెజార్టీ కూడా తీసుకుని వస్తాము. మీకు ఎప్పుడు కూడా చేదోడు వాళ్ళగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ సభను చేసించి ప్రజలు ఎంపీ గారిని చేయాల్సిన. విజయనగరం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ రెగ్యులేషన్ ను చేపట్టేందుకు వాహనాల రాకపోకలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సబ్ కంట్రోల్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందన్నారు. స్కూల్స్, కాలేజీలు, ఆసుపత్రులు, సినిమా హాల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లోనే ఉండటం వలన ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ రద్దీ తరచుగా ఏర్పడుతుందన్నారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ చేపట్టడం కష్టంగా ఉంటుందని, దీన్ని అధిగమించడానికి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ట్రాఫిక్ సబ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ సూర్యనాయుడు, టూటౌన్ సీఐ టి శ్రీనివాసరావు, రూరల్ సీఐ బి లక్ష్మణరావు, ట్రాఫిక్ ఎస్ఐలు భాస్కర్రావు, శంబంగి రవి, నూకరాజు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టైమింగ్ అదే ఉంటుంది. ట్రాఫిక్ స్ట్రెంత్ కొద్ది మనందరికీ తెలుసు. విజయనగరం టౌన్లో
ట్రాఫిక్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ ఉంది. సో మనకి నేరో రోడ్స్ ఉన్నాయి, బట్ ట్రాఫిక్ డే బై డే చాలా పెరుగుతుంది. సో అదే క్రమంలో మన దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ చాలా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, రద్దీగా ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 24 hours ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు. సో ట్రాఫిక్ సిబ్బంది డ్యూటీ చేయడము ఈ ఎండాకాలంలో అదేవిధంగా వర్షాకాలంలో చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ బయట ఈ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎటువంటి వెదర్ కండిషన్ అయినా లాంగ్ అవర్స్ డ్యూటీ చేయడానికి ఈ ట్రాఫిక్ సిబ్బందికి అవుట్ పోస్ట్ చాలా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దాంట్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. సో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ యూజ్ చేసుకొని ఈ ట్రాఫిక్ని ఈజీగా నియంత్రించవచ్చు. సో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎప్పుడు కూడా జామ్ అవ్వడము, తర్వాత ఈ చాలా బస్సులు రావడము, సాయంత్రం స్కూల్స్ వదిలేటప్పుడు కాలేజ్ వదిలేటప్పుడు చాలా ఎక్కువ మంది పిల్లలు రావడము, ఆటోలు రావడము ఎప్పుడు కూడా ఇక్కడ రద్దీగా ఉంటుంది. సో ఆ టైంలో ఇది ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా మంచిగా ట్రాఫిక్ స్మూత్గా నడపడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. సో ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా డిఎస్పీ విజయనగరం ఇనిషియేటివ్ తీసుకొని ఈ అవుట్ పోస్ట్ పెట్టించడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇది చాలా మాకు ఉపయోగపడుతుంది మేము ఆశిస్తున్నాము. కాకినాడ జిల్లా తునిపట్నంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్యుల మండలం నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆర్యవైశ్యుల మండల సంఘాల నూతన కమిటీలకు శుభాకాంక్షలు తెలిపిన యనమల ఆర్యవైశ్యుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. అనంతరం యనమల దివ్యను ఆర్యవైశ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుక్కడపు బాలాజీ, నార్ల భువన సుందరి, కూసుమంచి శోభారాణి, సత్యనారాయణ, నార్ల రత్నాజీ, వెలగా వెంకట కృష్ణారావు, పెనుగొండ కామరాజు, చక్కా ప్రకాష్, గ్రంథి దిలీప్, వెలగా వెంకట గంగాధర్, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తునిపట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్యుల మండలం నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆర్యవైశ్యుల మండల సంఘాల నూతన కమిటీలకు శుభాకాంక్షలు తెలిపిన యనమల ఆర్యవైశ్యుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. అనంతరం యనమల దివ్యను ఆర్యవైశ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుక్కడపు బాలాజీ, నార్ల భువన సుందరి, కుసుమంచి శోభారాణి, సత్యనారాయణ, నార్ల రత్నాజీ, వెలగా వెంకటకృష్ణారావు, పెనుగొండ కామరాజు, చక్కా ప్రకాష్, గంధి దిలీప్, వెలగా వెంకట గంగాధర్, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 8 సంవత్సరాల నుంచి మాకు 40 గజాలు ఎవరైనా చనిపోతుంటే తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉంటారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉండాలి.
కానీ వాళ్ళు వచ్చేదాకా కూడా కార్యక్రమాన్ని ఆప్ చేయడానికి ఎక్కడ వీలు ఉండట్లేదు. నాన్నగారితో గతంలో చెప్పాము, మాకు ఒక 4 సెకండ్లు మేము ఈ టైంలో మేము అడిగామని ఏమనుకోలేదు. మాకు ఈ ఒక్క ఉపకారం చేసి పెట్టింది మీకు ప్రత్యేకంగా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా 5 మండలాల నుంచి ఎన్నికైనటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. అందరికీ వాళ్ళ తుదిలో ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడే నాకు భువన్ సుందర్ గారు చెప్పారు, ఎప్పుడు ఇంతలా పెద్దగా పెట్టుకోలేదు, ఎక్కడక్కడే వాళ్ళు జరుపుకుంటారు. బట్ ప్రతి 2 years కి ఇది మెంబర్స్ అనేది ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఇవాళ మన తుదిలో ఆర్య వైశ్యుడికి ఇంత గర్వంగా ఇంత సభ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మన సీఎం గారు ఈ మధ్యనే కూడా పొట్టి శ్రీరాములు గారికి కూడా స్మృతివనానికి 6.8 acres కేటాయించారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆయన తెలుగు జాతికి ఎంతో గర్వకారణం. వారి స్మృతివనం ఏర్పాటుకి 6.8 acres అలాట్ చేయడము మన తెలుగు జాతిని ఒక స్థాయికి తీసుకెళ్లడం అనేది జరిగింది. అందరూ కూడా మరొకసారి మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా నాకు మెంబర్స్ పరిచయం అవ్వలేదు కానీ ముందుగా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను సమపాలలో ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇవాళ తొండంగి మండలం వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్యకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి యనమల దివ్య కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో అమలు చేసిన పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాగు గోవిందు, మేడిశెట్టి శ్రీను, నరిసే వీరాస్వామి, పక్కీర్రావు, నారాయణరావు, వీర్రాజు, పొన్నగంటి నూకరాజు, బత్తుల శివ, బారపు చంద్రరావు, మాసా కరుణ, రాయి యేసు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కార్యక్రమంలో పైడికొండ గ్రామంలో యనమల దివ్య గారి నాయకత్వంలో మొత్తం కూటమి ప్రభుత్వం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా తిరుగుతుందండి. ఆవిడ ఏంటంటే అమ్మఒడి కార్యక్రమాలు అన్ని కూడా మీకు అంతే, తల్లికి వందనం అన్ని దీంట్లో ప్రతి విషయాలు కూడా ప్రజలు అడుగుతున్నారండి యనమల దివ్య గారిని. దాని గురించి ఏంటంటే యనమల దివ్య గారు తక్కువ కాలంలోనే ఏమైనా రాకపోతే అదన్నా స్పందించి అన్ని కూడా అందుబాటులో వస్తాయని చెప్పి మనకి హామీ ఇచ్చారు. కావున ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పైడికొండ గ్రామంలో చాలా భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేశారండి. జై హిందూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఈ రోజు మా పైడికొండ గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలడు కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ యనమల దివ్య గారు మా ఊరు గడప గడపకి వచ్చి ఇక్కడ ఉన్న మహిళలందరితోటి ఈ గవర్నమెంట్ లో వచ్చిన పథకాలన్నీ అందేయా లేదని తెలుసుకొని ఇంకా ఏమన్నా వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా అతి తక్కువ సమయంలో సరి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మా ఊర్లో ఉన్న రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, ఈ కొన్ని సమస్యలు మా ఊర్లో ఉన్న మహిళలు మేడం గారికి వివరించడం జరిగింది. అవన్నీ కూడా పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. దానికి మా ఊర్లో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మేడం గారిని సాగనంపి కార్యక్రమం చక్కగా ముగించడం జరిగినది. బయటకొండ పంచాయతీ గ్రామం శ్రీ యనమల దివ్య గారు ఎమ్మెల్యే గారు ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. కావున 50 మంది ప్రజలు కూడా ఈ ప్రోగ్రాన్ని చాలా ఉత్సాహంగా జయప్రదం చేసి ప్రతి ఇంటికి వెళ్ళి పథకాలు అందేయలేదని నేరుగా ఎమ్మెల్యే గారే తెలుసుకొని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తీర్చామని హామీ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకున్నారు. ఆషాఢ మాసోత్సవాల్లో శ్రీ తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు సెలబ్రిటీలు లోవబాట పడుతున్నారు. ఇవాళ జబర్దస్త్ టీమ్ టీవీ యాంకర్ వర్ష లోవ దేవస్థానంకు వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు గావించిన ఆమె తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించారు.
అందరికీ నమస్కారం అండి. నేను మీ జబర్దస్త్ వర్షాని. ఈరోజు నేను తలుపులమ్మ లోవకి వచ్చాను. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను, మళ్ళీ ఈరోజు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ వస్తారు, సారీ కూడా తీసుకొని వస్తారు. చాలా అద్భుతంగా దర్శనం జరిగింది నాకు. మీరందరూ కూడా నాకు చాలా దగ్గరుండి నాకు దర్శనం అనేది చేయించారు. అలానే ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చాలా రావాల్సిన భక్తులందరికీ కూడా అంత సౌకర్యంగా ఉండాలి, దర్శనం బాగా జరగాలి, వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి అని ఇక్కడ అన్ని ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో అవేమీ లేకుండా అన్నీ చాలా బాగా చేస్తున్నారు కూడా. ఈ టెంపుల్కి సంబంధించి విశ్వనాథ రాజు గారు చాలా బాగా మీరు అభివృద్ధి చేశారు. ఇంకా వచ్చిన భక్తులందరికీ ఇంకా హ్యాపీగా మమ్మల్ని దర్శనం చేసుకొని పంపించి ఇంత బాగా అభివృద్ధి చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. చాలా బాగా చేస్తున్నారు, ఇంకా మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో తప్పకుండా అందరూ తలుపులమ్మ లోవకి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. మన చిన్నప్పటి నుంచి ఈ అమ్మవారి పేరు వింటూనే ఉన్నాము, ఎప్పుడెప్పటి నుంచో వింటూనే ఉన్నాం. చాలా మహిమ ఉన్న తల్లి. సో తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో చాలా స్పెషల్ అమ్మవారు. తప్పకుండా మీరు వచ్చి దర్శనం చేసుకోండి. అలానే ఆదివారం మంగళవారం కూడా కదా, ఆదివారం మంగళవారం కూడా వస్తారు ఇక్కడ దర్శించుకోవడానికి, మొక్కు కూడా తీర్చుకుంటారు. అలానే మన వాళ్ళు ఉన్న టీం వాళ్ళు కూడా చాలా టెంపుల్ని చాలా డెవలప్ చేశారు. సో మీరందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత డెవలప్ చేస్తే నా చిన్నప్పుడు ఇలా లేదు, ఇప్పుడు రాగానే నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. అబ్బా, అమ్మవారి టెంపుల్ ఇంత బాగా చేశారని. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేశారు టెంపుల్ని. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ. రాజమండ్రి పేపర్ మిల్ యాజమాన్యంపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గళమెత్తారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కిన యాజమాన్యం కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు. సో ఇట్లా మనం జరిగినటువంటి వ్యాపారాన్ని 2014లో 1091 కోట్లు జరిగితే సుమారుగా ఈవేళ 1800 2000 కోట్లు, అంటే డబల్. ఆ రోజు ఎంతైతే జరిగిందో దానికి ఆల్మోస్ట్ డబల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈవేళ ముఖ్యంగా పేపర్ మిల్లో 1924లో స్థాపించారు రాజమండ్రికి సంబంధించినటువంటి ఇదే పేపర్ మిల్. 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేనంత ఒక మొండి వైఖరిని, ఏదనుకుంటే అదే చేస్తాము, మాకు చట్టాలు వర్తించవు, ఇక్కడ ప్రభుత్వాలతో కానీ లేకపోతే కార్మిక సంఘాలతో కానీ మాకు ఏ రకమైనటువంటి పని లేదు అన్నట్టుగా వేళ పేపర్ మిల్ యాజమాన్యం వారి యొక్క తీరు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపించేటటువంటి విషయం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామీణ రహదారులను ప్రధాన రహదారులతో అనుసంధానం చేస్తామన్న యనమల దివ్య. కృష్ణాపురం టు ఎల్లయ్యపేట కొత్త రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎంపీ ఎమ్మెల్యే. రాజమండ్రిలో ఎంటర్‌ప్రెన్యూర్ సమిట్ పోస్టర్ను ఆవిష్కరించిన సిటీ ఎమ్మెల్యే. యువతకు భవిష్యత్తు చూపిస్తామన్న ఆదిరెడ్డి. కాకినాడ జిల్లాలో పొట్టి శ్రీరాములు జయంతి. అట్టహాసంగా ఆర్యవైశ్యుల నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం. విజయనగరంలో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు ఫోకస్. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సబ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.